హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. ఈ రోజు 7:30కి మ్యాచ్ అనేది జరగబోతుంది. సో మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచెస్ అనేవి ఇప్పటిదాకా 27 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 12 మ్యాచెస్ అనేవి గెలిచింది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ చేసిన టీం వచ్చేసి 14 మ్యాచెస్ అనేవి గెలిచింది. అందులో ఒకటి టైగా నిలిచింది. అందులో యావరేజ్ స్కోర్ చూసుకుంటే అహ్మదాబాద్ స్టేడియంలో 169 అనేది ఉంది. అందులో గుజరాత్ హై స్కోర్ చూసుకుంటే 233 per 3 గుజరాత్ టైటన్స్ అనేది హై స్కోర్ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 102 per 10 వికెట్స్ అనేది తీసుకుంది. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం అనేది బౌలింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకుంటే గుజరాత్ టైటన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో గుజరాత్ టైటన్స్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యాయి. అదేవిధంగా ముంబై ఇండియన్స్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యాయి. సో అదేవిధంగా ప్లేయింగ్ 11 చూసుకుంటే గుజరాత్ టైటన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్, అదేవిధంగా వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, అదేవిధంగా డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, అదేవిధంగా రషీద్ ఖాన్, జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ శంకర్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ముంబై ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, ఈశాన్ కిషన్ వికెట్ కీపర్, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఫిట్ ఉంటే టీంలో తీసుకోవచ్చు, లేదు అంటే అతని బదులుగా ఇంకో ప్లేయర్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా 4th ప్లేస్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, అదేవిధంగా షెఫర్డ్, బుమ్రా, పీయూష్ చావ్లా. ఇంపాక్ట్ ప్లేయర్గా నెహల్ వర్దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే గుజరాత్ టైటన్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్ 91 మ్యాచెస్లో 2790 రన్స్ అనేది చేశాడు. అందులో 3 సెంచరీస్, అదేవిధంగా 18 50s అనేవి ఉన్నాయి. మరొక ప్లేయర్ కేన్ విలియమ్సన్ 77 మ్యాచెస్ ఆడితే 2101 రన్స్ చేశాడు. అందులో 50s అనేవి 18 ఉన్నాయి. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ 121 మ్యాచెస్ ఆడితే అందులో 2714 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీస్ అనేవి ఉన్నాయి. సో గుజరాత్ టైటన్స్కి బ్యాటింగ్తో చూసుకుంటే బౌలర్ పర్ఫార్మెన్స్ ముంబైకి నబీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 17 మ్యాచెస్లో 180 రన్స్తో 13 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా 123 మ్యాచెస్లో 2309 రన్స్తో పాటు 53 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా 120 మ్యాచెస్లో 145 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా ముంబై కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ 243 మ్యాచెస్లో 6211 రన్స్ అనేవి చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు 42 హాఫ్ సెంచరీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా న్యూ ప్లేయర్ తిలక్ వర్మని చూసుకుంటే 25 మ్యాచెస్లో 740 రన్స్ అనేవి చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా టీమ్ డేవిడ్ చూసుకుంటే 25 మ్యాచెస్లో 418 రన్స్ అనేవి చేశాడు. సో వీళ్ళకి బౌలింగ్ అటాక్ చూసుకుంటే గుజరాత్ టైటన్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే రషీద్ ఖాన్ 109 మ్యాచెస్లో 443 రన్స్తో పాటుగా 139 వికెట్స్ అనేవి తీశాడు. దాంతోపాటుగా మోహిత్ శర్మ 100 మ్యాచెస్తో పాటుగా దాంట్లో 119 వికెట్స్ అనేవి తీశాడు. సో మీరు చూస్తే ప్లేయింగ్ 11 అండ్ ప్రాబబ్లీ 11 చూసుకుంటే గుజరాత్ టైటన్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.